కళ కేవలం కళ్లకు కనిపించే అందం మాత్రమే కాదు, మన సంస్కృతిని సజీవంగా ఉంచే శక్తి, సమాజానికి దిశానిర్దేశం చేసే భాష, చరిత్రను తరతరాలకు అందించే వారధి కూడా. అలాంటి కళకు తన జీవితాన్ని అంకితం చేసిన అరుదైన శిల్పి, తెలంగాణ గర్వించదగ్గ కళాకారుడు, చిత్రకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ నేలలో పుట్టి పెరిగిన డాక్టర్ హోతి బస్వరాజ్ శిల్పకళను కేవలం ఒక వృత్తిగా కాకుండా సమాజానికి సందేశాన్ని చేరవేసే సాధనంగా భావించాడు. జగజ్యోతి, బసవేశ్వరుని తత్వం, తెలంగాణ సంస్కృతి, గిరిజన జీవన విధానం, ప్రకృతి అందాలు ఇవన్నీ ఆయన కళా సృష్టిలకు ప్రేరణగా నిలిచాయి. రాయి, కంచు, చెక్క, ఫైబర్, ఇనుము, మిశ్రమ మాధ్యమాలు ఇలా అనేక పదార్థాలతో ఆయన రూపొందించిన శిల్పాలు కళాభిమానులకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలను ఆలోచింపచేస్తాయి. ప్రతి శిల్పంలో ఒక కథ ఉంటుంది, ప్రతి రూపంలో ఒక సందేశం దాగి ఉంటుంది అనే నమ్మకంతో ఆయన తన కళారూపాలతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. బస్వరాజ్ కళా ప్రపంచం గ్యాలరీలకే పరిమితం కాలేదు. జాతీయ నాయకులు, మహనీయులు, సంఘ సంస్కర్తలు, గిరిజన వీరుల భారీ విగ్రహాలను రూపొందించి ప్రజల మన్ననలు పొందారు. తెలంగాణ గిరిజన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా మ్యూజియంను రూపొందించడం ద్వారా సంస్కృతి పరిరక్షణలోనూ విశిష్ట సేవలందించారు. ప్రకృతి పరిరక్షణ, మానవ విలువలు, ఆధ్యాత్మికత, సాంస్కృతిక గుర్తింపు, సాంప్రదాయం, ఆధునిక సమన్వయం ఇవన్నీ ఆయన కళా సృష్టిల్లో ప్రతిధ్వనించే ప్రధాన అంశాలు. విద్యాపరంగా కూడా ఆయన ప్రతిభ విశేషం. జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కళాశాల నుండి శిల్పకళలో BFA పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం MFA పట్టా పొందారు. జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా సేవలందిస్తూ ఎంతో మంది యువ కళాకారులకు మార్గదర్శకులయ్యారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక పురస్కారాలు లభించాయి. 2024లో ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ జాతీయ పురస్కారం అందుకున్నారు. 2023లో 51 కిలోల పసుపుతో రూపొందించిన 5.5 అడుగుల గణేష విగ్రహానికి ప్రపంచ రికార్డు సాధించారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ శిల్పి పురస్కారాలు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డులు, బసవ గౌరవ సన్మాన్ వంటి ఎన్నో గౌరవాలు ఇవన్నీ ఆయన ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం తెలంగాణ స్కల్ప్టర్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కళాకారులను ప్రోత్సహిస్తూ కళా సేవను మరింత విస్తృతం చేస్తున్నారు. ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది, ప్రతి రూపం ఒక సందేశాన్ని మోస్తుంది అని ఆయన మాటలు ఆయన జీవితానికే నిర్వచనంగా నిలుస్తాయి. కళను సమాజ చైతన్యానికి వేదికగా మలిచిన శిల్పి, సాంప్రదాయాన్ని ఆధునిక భావాలతో మేళవించిన సృజనశీలి, తెలంగాణ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న కళాకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ గారికి మన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హోతి బస్వరాజ్, శిల్పిని. మాది నెలకల్ నివాసి. నేను ఇక్కడ హైదరాబాద్లో ఈ శిల్పకళను తయారు చేయడంలో ఇక్కడ యువమై ఉన్నాను. అయితే ఇక్కడ మన స్టేట్ ఆర్ట్ మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నా యొక్క ప్రదర్శన గత 2 రోజుల నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వరకు కొనసాగుతుంది. 6 రోజుల వరకు మీరు అందరూ వచ్చి వీక్షించి చూడగలరు. ఇందులో అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. వివిధ రకాల మీడియాలలో చేశాను. మళ్ళీ 1 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు కూడా ఇందులో ఉన్నాయి. మరియు మనం వస్తుంటే దారిలోనే ముందు మన ఎంట్రన్స్లోనే 15 ఫీట్ల హైట్లో కూడా శిల్పాలు స్క్రాప్ మెటీరియల్తో చేశాను. అది ఈ ప్రదర్శనకు అట్రాక్షన్గా ఉన్నాయి. అది శిల్పాలే కాకుండా ఇందులో పెయింటింగ్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్ ఉన్నాయి. ఒక 30 ఏళ్ళ అనుభవంతో ఇవి అన్నీ ఆ మైండ్లతో పెట్టి ఇవి చేయడం జరిగింది. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. నేను చేసే ప్రతి ఒక్క శిల్పము సాధారణమైన వ్యక్తి కూడా అర్థమయ్యేటట్టుగా చేసేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. నాది యొక్క స్టైల్ కూడా. అది ఏదో మోడర్న్ వర్క్ చేస్తే వాళ్ళకి అర్థం కాకుంటే చేసి కూడా వేస్తే కదా. అందుకోసం మన చేసే వర్క్ వాళ్ళకు అర్థం కావాలని చెప్పేసి నేను ఒక సాధారణమైన వ్యక్తి కూడా ఆ శిల్పాన్ని చూస్తే ఆయన దాన్ని అర్థం చేసుకుంటాడని చెప్పి అలాంటివి ఎక్కువ చేస్తుంటాను. సోషల్ అవేర్నెస్కు సంబంధించినటువంటి కూడా ఎక్కువ చేస్తుంటాను. ఇవే కాకుండా స్టాచ్యూస్, మన ఫ్రీడమ్ ఫైటర్ కానీ పెద్ద పెద్ద అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్టాచ్యూస్ కానీ
వాళ్ళన్నీ చాలా కొన్ని ఊళ్ళల్లో కానీ మన పట్టణాల్లో కానీ వివిధ కూడళ్ళలో నేను వాటిని తయారు చేశాను ఇప్పటివరకు కూడా. ఇందులో ముఖ్యమైనది మహాత్మా బసవేశ్వర మన ట్యాంక్ బండ్ పైన చేసింది నేనే. మరియు ఇదే విధంగా కాకుండా మన నెక్లెస్ రోడ్లో జ్యోతిరావు పూలే 16 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని తయారు చేసి పెట్టాము. అది ఇంకా సీఎం ఇనాగ్రేషన్ చేషన్లో ఉంది, ఇప్పుడు ఇంకా కాలేదు, అది తొందరలో ఇనాగ్రేషన్ అవుతుంది. ఈ విధంగా ఈ మోడర్న్ అంటే కాకుండా రియలిస్టిక్ వర్క్లు ఎన్నో ఊళ్ళల్లో పట్టణాల్లో చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి బసవేశ్వర మరియు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఈ మధ్యలో చాలా ఊళ్ళల్లో పెడుతున్నారు, యూత్ ముందుకు వస్తున్నారు. శివాజీ మహారాజు యొక్క వాళ్ళ యొక్క ఆశయాలు అందరికీ రావాలని చెప్పేసి ఆ ఊళ్ళో యూత్ను కోరుకుంటున్నారు. వాళ్ళకు అనుగుణంగా నేను చాలా ఎన్నో రకాలైనటువంటి శివాజీ రూపాలను చేసి కూడా పంపించడం జరిగిందండి. ఇంకా అందులో ఎక్కువ చేయడం కూడా నేను కృషి చేసి రెడీ చేస్తున్నాను. ఈ విధంగా ఆర్ట్ను ఈ మోడర్నే కాకుండా రియలిస్ట్ కాకుండా ఈ విధంగా ఇన్ని రకాలుగా నేను ముందుకు చేసుకుంటూ వెళ్తున్నానండి. సార్ ఇప్పుడు మోడర్నే కాకుండా రియలిస్టిక్ గా కాకుండా మీరు ఏం చేశారంటే ఫ్యూచర్ సిటీని కూడా చూపించారు. అవును, నెలపైన ఉన్న దాన్ని చూస్తే ఫ్యూచర్ సిటీ చూపిస్తారు. అవును. సో ఆ ఫ్యూచర్ సిటీని మీరు ఎందుకు వేయాలనుకున్నారు, అందులో ఏమేమి చెప్తున్నారు? అవును, ప్రతి కళాకారుడు ఏం చేస్తారంటే ఆయన ఊహలు ఫ్యూచర్లో ఎలా ఉంటాయని చెప్పి ప్రతి కళాకారుడు ఎప్పుడు అధ్యయనం చేస్తుంటాడు. నేను కూడా ఆ రూట్లోనే వచ్చేసి ఎలా ఉంటుంది ముందు మన జీవిత విధానము రాను రోజులు ఎలా ఉంటుంది అని ఊహించి చూసేస్తే ఇక్కడ చూసినటువంటి శిల్పం ఏదైతే ఉందో ఇది మొత్తం మెకనైజేషన్ అనమాట. ఇప్పుడు వచ్చే సిటీ లోపల పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆకాశాన్ని అంటుకునే బిల్డింగ్స్ ఉంటాయి, మిషనరీ పార్ట్స్ ఉంటాయి, ఇలా రకరకాలుగా సైన్స్ సంబంధించినవి ఉంటాయి. మనిషితో మనిషి సంబంధం ఉండదు ఇక ఫ్యూచర్లో. ఓన్లీ అతను ఉంటాడు, దానికి సంబంధించిన మిషనరీ పార్టే ఉంటుంది. ఇప్పటికే ఒక 50% మన మొబైల్ నుంచి అటాచ్మెంట్ అయ్యి మన కుటుంబానికి దూరం అవుతున్నాము, మరియు మన సంస్కృతికి దూరం అవుతున్నాము, మన యొక్క బంధాలు ఉన్నటువంటి స్నేహబంధాలను దూరం అవుతున్నాము. మొబైల్తో అటాచ్ ఇప్పుడు ఆల్రెడీ 50% జరిగిపోయింది. ఇంకా ఫ్యూచర్లో మాత్రము ఇక అది కూడా ఉండదు. ఓన్లీ మిషనరీ, ఆ మనిషి ఉంటాడు, మనిషి కనబడాడు. ఆ దృష్టిలో పెట్టుకొని ఈ శిల్పాన్ని మన సిగ్నేచర్ వర్క్ స్టైల్లో నేను దీన్ని తయారు చేశానండి. సరే, ఇంత ఫ్యూచర్ సిటీలో లాక్ కీ కూడా వాడారు, దానికి ఏమైనా స్పెషలైజేషన్? ఇందులో ఏముందంటే ఇప్పుడు మన మొబైల్లో పాస్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు మన లావాదేవీలు డబ్బులు తీసుకున్నా, బ్యాంక్ తీసుకున్నా, దేనికైనా ఒక పాస్వర్డ్ ఉంటుంది. అది రాను ఆ పాస్వర్డ్ కూడా కంపల్సరీ ఉంటుంది, లేకుంటే మొత్తం కొలాబ్ ఉంటుంది. కాబట్టి ఆ లాక్ కూడా ఇంపార్టెంట్, దేనికైనా కీ ఇంపార్టెంట్ అని ఆ కీని కూడా ఇక్కడ నేను చూపించబడింది అనమాట. సరే, ఇప్పుడు స్కల్ప్చర్స్ చేస్తున్నారు కదా, సో ఎందుకు మీరు ఈ శివుడి రూపంలో డిఫరెంట్ ఎందుకు చేస్తారు, అది మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఈ ప్రదర్శనలో ఈ శివదూత బసవ అనేది స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇందులో ఈ నందికి ఇక్కడ రెక్కలు పెట్టాను అనమాట. రెక్క అంటే పైన దూత వచ్చినట్టుగా క్రియేట్ చేశాను. ఈ దూత లోపల దీనికి రెక్కలు అయితే ఉన్నాయో ఆ రెక్కలలో సూక్ష్మంగా శివలింగాలు ఉంటాయి. మీరు జాగ్రత్త చూస్తే కనబడతాయి. ఇది ఎగ్జిబిషన్కు చాలా అట్రాక్షన్గా ఉంది ఈ ఫిగరు. ఇది ఏంటంటే బసవన్న అనేది శివుడు మన కోసము భూమిపైన పంపించే ఒక దాన్ని క్రియేట్ చేసి ఇలా చేశాను. ఇప్పుడు మన వ్యవసాయంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఎద్దులు ఉన్నాయి. ఇది ఒక కుటుంబంలో ఆ కుటుంబంలో ఒక మనిషి మాదిరిగా వాళ్ళ కుటుంబంలో కలుసుకున్నటువంటి వ్యక్తిగా ఇది మనకు ఊళ్ళల్లో ఉంటాయి. మీకు అందరూ తెలిసిన విషయమే. ఒక రైతుకు వెన్నుముక్కగా ఉండే ఈ ఎద్దు బసవన్నని మనం ఎంత ఆదరిస్తాము ఊళ్ళల్లో అంటే, వ్యవసాయం జరిగిందంటే ఆ ఎద్దు ఉంటుంది. కానీ ఈ రోజులలో ఏమవుతుందంటే మనకి ఎద్దుల వాటి యొక్క పోషకం కానీ యూజ్ చేయడం కానీ వ్యవసాయంలో తగ్గిపోయింది. ఇప్పుడు కొత్త ట్రాక్టర్లు, వంగడాలు అవి వచ్చేసి రసాయన పదార్థాలు అటువంటి పిచికార్ల పైన పంటల మీద వేసే పిచికార్లు వచ్చాయి. ఈ ఎద్దు యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి ట్రాక్టర్ల వల్ల ఎంతో పెద్ద భూమి తక్కువ సమయంలో ఎక్కువ దున్నడం ఇలాంటివి వచ్చాయి. కానీ వాటి వల్ల ఏమవుతుందంటే ఈ పిచికారీ చేయడం వల్లటువంటి పంట మనం తినడం వలన విషపూరితమైన మందులు ఉన్నాయన్నమాట. వాటి పిచికారి చేసి భూమిలో విత్తనం వేసిన నుంచి మన చేయికి వచ్చే పంట వరకు నిల్వ చేసిన వరకు ఈ విషపూరిత రసాయనాలు వాటికి చేకూరుస్తున్నారు. ఆ ఫుడ్ తినడం వల్ల మనకు ఆయుష్ తగ్గిపోతుంది. ఇది ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ ఫుడ్ తినడం వల్ల ఆయుష్ అప్పుడు మనకు 100 ఉండేది, ఇప్పుడు మనకు 60, 70, 50కి పడిపోయింది, 40 కూడా పడిపోయింది. అయితే దీని ముఖ్య కారణము ఈ నంది ఉండని చెప్పి నేను చెప్తున్నాను. వీటి యొక్క ఎరువులు వాడేవారు మన ఊళ్ళో ఉన్నప్పుడు వ్యవసాయదారులు. ఇది సంజీవనటువంటి ఎరువు ఉండేది, మంచి పంట వచ్చేది. అది తినడం వలన మనుషులు 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఇది లేవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పి అది గుర్తు చేద్దాం మరొకసారి అని చెప్పి మన కోసము శివుడు ఈ బసవಣ್ಣను దూతగా పంపించడం ఒక ఆర్ట్ వర్క్ని ఈ విధంగా చేశాను. ఇది ఒక 7 ఫీట్ల హైట్ ఉంటుంది, 12 ఫీట్ల రెక్కలతోని శివలింగాలతో కూడుకున్నటువంటి లింగం మన కోసం వచ్చినట్టుగా ఈ శిల్పాన్ని తయారు చేశాను. ఇది చాలా అద్భుతంగా ఉందని చాలా మంది చెప్పారండి. మీరు కూడా వచ్చి వీక్షించి చూడాలని చెప్తున్నాను. సార్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అయితే మీరు దీనికోసం వాడిన మెటల్ ఏంటి, తర్వాత మీకు ఎన్ని డేస్ పట్టింది సార్? ఇది మెయిన్ మాకు రావడం ఆలోచన ముఖ్యమైనది అనమాట. మనం ఏదో ఒక వర్క్ చేయాలంటే ఒక స్కెచ్ చేసుకుంటాము. ఫస్ట్ ఆలోచన మాకు మైండ్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని పేపర్లో స్కెచ్ చేసుకుంటాం. వేసుకుని ఇది ఎంత పెద్దగా ఉంటే బాగుంటుంది, ఇది ఏ మీటర్లో వాడుకుంటే మనకు బాగుంటుంది, ఎంత సమయంలో చేయాలని చెప్పి ముందు మేము మా గాల్లో ఊహలో జరిగిపోతుంది అన్నమాట ఇదంతా. అప్పుడు ఏం చేసామంటే ఇది ఇంత పెద్దగా ఉంటుంది, మేము ఎగ్జిబిషన్ పెట్టే హాల్ కూడా చూసుకుంటాం, ఎంత సైజు ఉంటే బాగుంటుందో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇందులో మనకి ఏమి పనికి రానటువంటి వస్తువులు మేము వాడే పెయింటింగ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. డబ్బాలు ఉన్నాయి, ఈ రౌండ్లలో ఉన్నాయి చూడండి. ఈ రౌండ్లలో ఉన్నటువంటి ఇవి ఏంటి అంటే మన పెయింట్ డబ్బాల యొక్క మూతలు ఇవి. వాటిని కట్ చేసేసి వాటిని రౌండ్గా వాడామన్నమాట. ఇందులో శివలింగాలు పెట్టాము. ఈ విధంగా మనకు పనికిరాని వస్తువులు కూడా మేము ఈ ఆర్ట్లో యూజ్ చేసాము. ఇది ఫైబర్ మెటీరియల్ అండి, ఇది ఫైబర్ గ్లాస్ అంటారు దీనికి. ఇది వర్షానికి ఎండకు ఏం కాదు, మంచి మెటీరియల్. మరి ఇలా ముఖ్యమైనది ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది అనమాట ఇది. అందుకే ఈ మెటీరియల్ని ఇందులో వాడాను అనమాట. సార్ ఇప్పుడు చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని ఇక్కడ నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయడం ఇంకొక ఎత్తు. సో వీటిని మూవ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, అసలు ఇబ్బందులు ఎలాంటివి ఉంటాయి? మేము ఏదైనా ఆర్ట్ వర్క్ చేసినప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో తీసుకుపోవడానికి చాలా కేర్ఫుల్ తీసుకుంటాము. ఒక మదరు పాపను 9 నెలలు గర్భంలో ఎలా ఉంచుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందో మేము కూడా ఆర్ట్ను అంత జాగ్రత్తగా చూసుకుంటాం. దానికి బాధ ఏమైనా, తల్లికి ఏమైనా క్రాచ్ అయినా మా గుండె క్రాక్ వచ్చినంత మేము బాధపడుతుంటాం. అందుకోసము చాలా మంచిగా ప్యాక్ చేసి దగ్గరుండి వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మార్చడానికి మేము దాని మీద చాలా ఎక్కువ దృష్టిని ఉంచుతామండి. అంటే మీరు వేసిన ప్రతి విగ్రహం ఒక్కొక్కలాగా ఒక్కొక్క డిఫరెంట్లో ఉంది. సో ఈ 3 విగ్రహాలకు సంబంధించి మీరు కళ్ళకు గంతలు కట్టుకుని వేశారు అనేది ఒక చెప్తున్నారు. సో ఎందుకు కళ్ళకు గంతలు కట్టుకుని వేశారు, మీకు ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఈ ప్రదర్శనలో ఇవి చాలా హైలైట్ అవుతున్నాయండి. ఈ ప్రతి ఆర్టిస్ట్ కానీ శిల్పకారుడు కానీ కొత్తదనాన్ని ఎలా తీసుకురావాలి, ఆ కొత్తదనం ఆర్ట్లో తీసుకొచ్చేసి ప్రజలకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ఎలా చూపించాలని చెప్పి ఎప్పుడు దానిపైన అధ్యయనం చేస్తుంటాడు. అయితే నేను రియలిస్టిక్ వర్క్స్, స్టాచ్యూస్ బయట చాలా చేశానండి. అక్కడక్కడ మెయిన్ చౌరస్తాల్లో కూడల్లో చాలా వర్కులు ఉంటాయి. ఫ్రీడమ్ ఫైటర్లది కానీ, మహానుభావులది కానీ, పెద్ద లీడర్లది కానీ, ఇవన్నీ చాలా చేశాము. అయితే ఈ చేసేటప్పుడు ఏమైందంటే నేను కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించడం లోపలనే మనం ఒక విషయం ఉందండి, పాతకాలం నుంచి వస్తుంది. మదిలోన నీవే బయట నీవే అని చెప్పి మన దేవతలు చాలామంది మనం కొలుస్తుంటాము. మీకు ఈ విషయం తెలిసిన విషయమే. అయితే మదిలోన ఉన్న విషయాన్ని మనం బయట ఎలా చూపించగలుగుతాము అనే క్వశ్చన్ ఫస్ట్ వేసుకున్నాను అనమాట. మన మదిలో ఉంది, ఎవరు చూడలేరు. మన మనసులో ఏమనుకుంటున్నామో ఎవరు పసిగట్టలేరు. మదిలో ఉన్న రూపాన్ని అప్పుడు ఆంజనేయ స్వామి రాముడు అంటున్నావు, ఎక్కడ ఉన్నాడు మీరు రాముడు అంటే అప్పుడు సీత అడిగితే అప్పుడు ఆయన ఎదురు తీర్చి రాముడిని అందరూ ప్రతిబింబం చూపిస్తుంది. అయితే మదిలో ఉన్న రూపం కూడా ఆయన హృదయంలో చూపించాడు, ఆయన దాన్ని రుజువు చేశాడు. ఆ కాన్సెప్ట్ తీసుకొని మనం ఎలా చేస్తే బాగుంటుంది స్కల్ప్చర్ అని చెప్పి ఆలోచించేస్తే, అయితే మన మదిలో ఉన్నది బయటకు చూపించాలంటే అప్పుడు కళ్ళను గంతలు కట్టుకొని మన మదిలోను ఊహించుకొని మొట్టమొదటిగా ఈ శ్రీరాముణ్ణి మన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసే రోజే అందరి సమక్షంలో కళ్ళను గంతగట్ట మొట్టమొదటిసారిగా ఈ శ్రీరాముణ్ణి నేను చేయడం జరిగిందండి. నాకే ఆశ్చర్యం అయింది. తర్వాత వేసి కళ్ళగంటలు తీసిన తర్వాత చూస్తే ఇది 1 అవర్లో అయింది. చూసేవారు నేనే ఆశ్చర్యపోయాను, శ్రీరాముడు ఇంత బాగా వచ్చాడు అని చెప్పేసి. అది నేను నమ్మలేను అనమాట, అంత బాగా వచ్చింది. అదే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి నేను జర భయంగా ఉండే, చూసే వరకు చాలా ఆనందించాను. ఈ శ్రీరాముడు వచ్చిందంటే తర్వాత ఇంకా వేరే కూడా వస్తాయని చెప్పేసి నెక్స్ట్ వినాయక చవితి ఉండే అనమాట. ఆ సంవత్సరంలో వెంబడే వినాయక చవితిని ట్రై చేశాను. ఈయన కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చాడు. వినాయక చవితి తర్వాత కనకదుర్గ మన దసరా వస్తుంది కదా భవానిమాతది, అప్పుడు కనకదుర్గ దసరా సందర్భంగా కనకదుర్గ అంతరిక్షంలో పిలిపించేసి మీడియా వాళ్ళు పిలిపించి వాళ్ళ ముందు పెట్టేసి కళ్ళ గంత కట్టుకొని కనకదుర్గని చేశాను. కనకదుర్గ చాలా భయం వేసి చేసేటప్పుడు, అమ్మవారు ఉంది శక్తి ఎలా వస్తుంది అని చెప్పి చేశాను. 1 అవర్లో చేసిన తర్వాత కళ్ళు తెట్టి చూసే వరకు నేనే ఆశ్చర్యపోయాను, మన మధ్యలో ఉన్న అమ్మవారు ఎలా వచ్చిందని చెప్పి చాలా ఆశ్చర్యపోయాను. చాలా బాగా వచ్చిందండి. ఆ యొక్క దేవమూర్తుల యొక్క నా పైన ఆశీర్వాదం ఉన్నందుకు నేను చేయగలనని చేశానని అనుకుంటున్నానండి.
సార్ ఇప్పుడు కళాకారులు అంటేనే ఏదైనా ఒక ఐటమ్ దొరికినప్పుడు అందులో ప్రత్యేకమైన కళ చూస్తారని చెప్తారు. సో మీరు కామన్గా ఇది ఒక తప్పుకు అనొచ్చు, అదేని తప్పుకు అంటారు, తప్పుకు అనొచ్చు, ఐరన్ తప్పు. అందులో పాడైంది. అసలు దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అదేం చెప్తుంది అసలు? అండి, ప్రతి కళాకారుడు ఏం చేస్తారంటే ఆయన వెళ్తున్నప్పుడు దారిలో రాళ్ళు రప్పలు చెట్లు చేమలు ఇవన్నీ ఉంటాయి. ప్రతి దానిలో ఒక శిల్పాన్ని చూస్తాడు. మన సాధారణ వ్యక్తి చూసే వరకు ఇది చెట్టు ఉంది అంటాడు, కానీ అదే ఆర్టిస్ట్ కానీ స్కల్ప్టర్ కానీ చూస్తే అందులో ఒక మూర్తిని కానీ ఒక షేప్ కానీ ఒక ఎనిమల్ షేప్ కానీ అందులో చూస్తుంటాడు. ఇలాంటి చాలా జరుగుతుంటాయి. నేను దారిలో వెళ్తూ ఉంటే చాలా రకరకాల కనబడుతుంది. అక్కడనే కూర్చొని రోజంతా కూర్చొని చూసి ఆనందించి కూడా వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడనే ఈవినింగ్ అవుతుంది, ఎందుకంటే ఆనందం వేరే ఉంటుంది. కొండల్లో కొన్ని రూపాలు కనబడుతుంటాయి, చెట్లలో కొన్ని రూపాలు కనబడుతుంటాయి. ఈ విధంగా వెళ్తూ ఉంటే మనకు రకరకాలటువంటి ఆకారాలు కనబడుతుంటే అవి చూసి అక్కడనే కూర్చొని ఆనందిస్తుంటాం. ఒకవేళ అది తీసుకుపోయే అవకాశం ఉంటే ఎంబడి తీసుకొని వస్తాం అనమాట. అదేవిధంగా నేను ఏం చేశాను అంటే స్క్రాప్ దుకాణంకు మెట్టెలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ తప్పు కనబడ్డది. ఈ తప్పులో ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఇక్కడ వేసేసి అక్కడ మోస్తున్నారు, అటు వేస్తున్నారు, ఇటు వేస్తున్నారు, అటు మోస్తున్నారు. ఇది చినిగిపోయింది, అక్కడ హోల్స్ పడ్డాయి, ఈ ఫోల్డింగ్స్ వచ్చినాయి, అన్ని కటింగ్ అయింది, మళ్ళీ లేపేటప్పుడు సౌండ్ వస్తుంది. అది వాళ్ళు చేస్తున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు చూశాను, అది తెలుస్తుంది నాకు. అంటే దాని బాధ నేను అర్థం చేసుకున్నాను. అరే ఇది అలసిపోయిందని చెప్తుంది వాళ్ళకు, కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దాని వాడు నా హృదయంలో అతుక్కుపోయి ఇది అలసిపోయింది పాపం మోస్తుందని చెప్పేసి వాళ్ళు లంచ్కి వెళ్ళినప్పుడు కింద పెట్టినప్పుడు తీసుకొచ్చి నేను పక్క పెట్టుకున్నాను. వాళ్ళు వచ్చి అడిగారు, ఏంటి సార్ ఇది పడేసేది ఇదేం చేస్తున్నారు అంటే, లేదు నాకు ఇది కావాలి ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చేశారు. ఇందులో ఏమున్నదంటే ఇది అలసిపోయిందని మనకు చెప్తుంది మెసేజ్. అది మీరు చూడండి, దాన్ని ఉన్న హోల్స్, ఆ ఫోల్డింగ్స్, ఆ చినిపోయినటువంటి అంచులు ఇవన్నీ. అయితే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఒక స్టేజ్కి వచ్చినామంటే ఒడిదుడుగులు, అవమానాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా గుండెల్లో హార్ట్ ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రతి వ్యక్తిలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అదన్నీ నిలదొట్టుకొని ముందుకు వచ్చినాడు పైకి వస్తుంటాడు. అదేవిధంగా ఇది అలసిపోయిందని చెప్పేసి ఆ సబ్జెక్ట్ను ఇందులో నాకు కనబడ్డది కాబట్టి ఇది నేను తీసుకొచ్చి ఈ ప్రదర్శనలో పెట్టాను. ఇది చాలా ప్రత్యేకమైన ఒక ఆర్ట్ కళాఖండంగా నిలిచింది. చాలామంది మెచ్చుకున్నారు ఈ కళాఖండాన్ని. మీరు కూడా వచ్చి ఈ ప్రదర్శన చూసి కళాఖండం చూడాలని కోరుకుంటున్నాను. ఈ ప్రదర్శనలో ఇది చాలా ముఖ్యమైన కళాఖండం అండి. ఇది నేషనల్లో జాతీయ స్థాయికి ఎంపికై ప్రదర్శన ఢిల్లీలో ప్రదర్శన అయ్యి ఇంటికి వచ్చిందండి. ఇది మన లలిత కళా అకాడమీ వాళ్ళ యొక్క ప్రతి ఏటా నిర్వహించినటువంటి ప్రదర్శనలో ఇది ఎంపికై వచ్చిందండి. ఇది మా ఆర్టిస్టులలో చాలా ముఖ్యమైన ఘట్టం అండి. ఇది సబ్జెక్ట్ ఏంటంటే అండి, ఇది బంగారు పంజరంలో ఈయన ప్రయాణిస్తున్నాడు. దీని యొక్క టైటిల్ నేమ్. అయితే ప్రతి వ్యక్తి ఏమనుకుంటుందంటే, ఈయన ఏమంటుండంటే ముందుగా నేను బంగారు పంజరంలో ప్రయాణిస్తున్నానని అంటున్నాడు, కానీ ఆయన పంజరంలో బందీ అయినాడు అనే విషయం మర్చిపోతున్నాడు. ఇది మెయిన్ ముఖ్యమాట. ఇప్పుడు ఈ రోజులలో అందరూ ఏం చేస్తున్నారు, బంగారం అని, బిల్డింగ్స్ అని, పెద్ద పెద్ద ఆస్తులు అని చెప్పేసి వాటి వెంబడి వాళ్ళ కుటుంబానికి ప్రేమ ఇవ్వలేకపోతున్నారు. అందులో బిజీ ఉండి, అదే మనం చాలా రిచ్గా ఉంటున్నాము, మనం ఒక హోదాలమే ఇది చేస్తున్నాము అని అనుకుంటున్నారే కానీ వాళ్ళు అందులో బందీ అయిపోయినారా అని చెప్పే విషయం మర్చిపోతున్నారు. దానికి అనుగుణంగా ఈ స్కల్ప్చర్ చేసినాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. దీనికి నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్లో ఇటు వచ్చిందండి. ఇది చాలా స్పెషల్ ఈ ఎగ్జిబిషన్లో అండి. ఈ ప్రదర్శనలో ప్రత్యేకమైన ఆకర్షణ నిలిచిందండి ఈ యొక్క కళాఖండము. సప్త స్త్రీమూర్తులు. ఇది మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వాళ్ళ పైన బోనాలను మోస్తున్నటువంటి ఒక సప్త స్త్రీలు ఒక గ్రూప్ని ఇక్కడ క్రియేట్ చేశానండి. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది బ్యాక్ సైడ్లో మనం అటు వెళ్ళి తర్వాత చూస్తాము. అటు చూసినప్పుడు అక్కడ బతుకమ్మలు ఉంటాయి, ఇక్కడ బోనాలు ఉంటాయి. 7 పైనే ఒక్కొక్క వ్యక్తి పైనే ఒక సైడ్ బతుకమ్మ, ఒక సైడ్ బోనాలుని కనెక్టెడ్గా దీన్ని నేను రూపుదిద్దాను. మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఇది చేశాను. మన ఈ ప్రపంచంలో ఎక్కడైనటువంటి సంస్కృతి మన తెలంగాణలో ఉంది. పూలను పూజించే ఆచారము, దేవతలను మనం ప్రసాదం ఇచ్చేటువంటి బోనాలు, ఇది చాలా ప్రత్యేకమైనదండి. ఈ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సమూహము సప్త శ్రీమూర్తులను బోనాలు మోస్తున్నట్టుగా ఈ సమూహాన్ని నేను ఈ శిల్పకళలో చూపించగలిగానండి. సప్త స్త్రీమూర్తులలో ఈ జుట్టు ఎరబోసుకున్నట్లేదు సార్. ఇప్పుడు మన పూర్వీకులు మన దేవతలు ఉన్నప్పుడు కానీ మనం ఉన్నప్పుడు కానీ మనం చాలా వెనుక వెళ్ళినప్పుడు
మనము అందరికీ జుట్టు విరబోసుకునే అమ్మవారి కానీ జుట్టు విరబోసుకున్నప్పుడు అమ్మాయి అబ్బాయి అని తేడా ఉండేది, అందరికీ పెద్దగా ఉండేది. అది గుర్తు చేద్దామని చెప్పేసి నేను ప్రతి నా యొక్క సిగ్నేచర్ వర్క్లోను అది మెయింటైన్ చేశారన్నమాట. ఇప్పుడు కొద్దిగా నూనెలు అవన్నీ వచ్చిన తర్వాత మెల్లగా దూసుకోవడము, కటింగ్ చేయడము ఇప్పుడు ఆచారం వచ్చింది. కానీ మనకు పూర్వీకులంతా అప్పుడు మొత్తం కుళ్ళనే వదిలేసేవాళ్ళు. మన దేవతలు కూడా ఇప్పుడు అమ్మవారు పోషమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఈ రేణుక ఎల్లమ్మ మీరు చూసి ఉంటారు. రేణుక ఎల్లమ్మకు అన్ని ఎంటకలు ఇలా వదిలిపిస్తుంటాయి. అందులో ఒక రకమైనటువంటి వాళ్ళలో అద్భుతం కనబడుతుంది అందులో. అప్పుడు ఆ విధంగా ఉండేదని అది గుర్తు చేద్దామని చెప్పేసి ఇలా చేశాను. మన ట్రైబల్స్ కూడా ఇలానే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇందులో మెయిన్ ఏంటంటే ఇది ఒక సిగ్నేచర్ వర్క్ అనమాట నాది, అట్లా వెంట్రుకలు చూపించడం. అయితే ఇదే కాకుండా ఇందులో వీళ్ళ వేషాధారణ, వీళ్ళ భంగిమలు, వీళ్ళ త్రిభువన భంగిమ అంటారు. ఇదొక భంగిమ, ఇది ఒక భంగిమ. ఈ భంగిమ నాకు ఎందుకు వచ్చింది ఈ స్టైల్ అనుకుంటే, మన రామప్ప టెంపుల్లో పైన గుడి పైన నల్లరాతితో చేసినటువంటి శిలతోని కొన్ని శిల్పాలు ఉన్నాయి. అవి ఈ భంగంలోనే ఉంటాయి. అవి ఇలా మనం మ్యూజిక్ వాయిస్తున్నట్టుగా ఉంటాయి. అది నాకు ఇన్స్పైర్ అయిపోయి నా ఒక సిగ్నేచర్ వర్క్ కూడా ఆ భంగిమలోనే దీనికి మార్చడం జరిగింది. ఇంకోటి వేషాధరణ, మనం ఇప్పుడు వేషాలు డ్రెస్ కానీ అదే కానీ ఆభరణాలు కానీ ఇది ఎలా చేశానంటే, మన ట్రైబల్స్ వాళ్ళ యొక్క అక్కడ దొరికే వస్తువులను వాళ్ళు ఆభరణంగా వాడతారు. జంతువుల యొక్క ఎముకలను కానీ వాటి యొక్క గోళ్ళను కానీ వాళ్ళు ఉపయోగించే కొన్ని విత్తనాల సైజులు కానీ కొన్ని పక్షుల ఈకలు కానీ ఇలాంటివి తీసుకొని వాళ్ళు వేషాధరణ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క అప్పుడు ఆ కాలంలో మన ఇప్పుడు కూడా ట్రైబల్లో ఏముంటుందంటే వాళ్ళ బట్టలు కొన్ని తక్కువ ఉంటాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు మధ్యలో కొన్ని బట్టలు వేసుకొని చేశాము. కానీ ఇప్పుడు ఈ సమయంలో నౌ డేస్లో ఏం చేస్తారంటే శ్రీమూర్తులు కొంతమంది బట్టలు కూడా తక్కువ వేయడం, ఫ్యాషన్గా చేయడం చేస్తున్నారు. అది కూడా ఇందులో నేను చూపించాను అనమాట. మళ్ళీ మనం వెనకకి వెళ్ళిపోతున్నాము అని ఆ బట్టాధారణలో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చూపించడం కోసం ఆ మూర్తులు ట్రైబల్ మూర్తులు ఇప్పుడున్న నవయుగా ఉన్నటువంటి శ్రీమూర్తులు రెండు ఇలా మిక్స్ చేసేసి ఈ సప్త శ్రీమూర్తులను ఇలా తయారడం జరిగిందండి. హాయ్, నా పేరు నాగలక్ష్మి అండి, మిసెస్ బసవరాజ్ని, ఆర్గనైజర్ ఆఫ్ ఆకృతి క్రియేటర్ని. సో మామూలుగా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టిన ఏదైనా సరే క్యారీ చేయడం కానీ ఆర్గనైజ్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. ఈ స్కల్ప్చర్స్ విషయానికి వస్తే అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి, వీటిని ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు? గుడ్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా చేయడం ఒక ప్రాసెస్ అయితే క్యారింగ్ అన్నది పెద్ద టాస్క్ మాకు. సో ఇక్కడే కాదు, ఓవరాల్ నేషన్ వైడ్ తీసుకెళ్ళాలి, కాంపిటీషన్స్కి పార్టిసిపేషన్కి వెళ్ళాలన్నా కూడా చాలా కాంప్లికేట్గా ఉంటుంది. సో దానికోసం మేము ఇప్పుడు ప్రజెంట్గా అయితే లోకల్లో పెట్టాము కాబట్టి ఈజీ అన్నట్టుగా ఆలోచించి మనం క్యారీ చేసుకోవచ్చు, దేంట్లో అన్న హెవీ లోడ్స్లో తీసుకెళ్ళొచ్చు అనుకున్నాము. బట్ కమింగ్ టు ద అవుట్ ఆఫ్ స్టేషన్స్ మనం వెళ్తే కనుక అదర్ స్టేట్స్లో డిస్ప్లే చేస్తే లైక్ బాంబే అండ్ ఢిల్లీ ఆర్ అదర్ స్టేట్లో ఎక్కడైనా ఆర్ట్ షోస్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతాం స్కల్ప్చర్స్ మెయిన్. సో దాన్ని మేము చాలా జాగ్రత్తగా ఎంత మీడియం ఎంత సైజు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం తయారు చేస్తాము. చేసి దానికి తగ్గట్టుగా మేము ర్యాప్ చేసుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి డిస్ప్లే చేస్తాము. సో ప్రజెంట్ మా షోకి రావడానికి అంటే ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, మీరు ఆల్రెడీ చూసారు. సో వీటిని మేము మా స్టూడియో నుంచి ఇక్కడికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము చెప్పాలి అంటే. సో వాటి అరేంజ్మెంట్స్ కానీ వాటికి ఏది డ్యామేజ్ అవ్వకుండా ఒకదానికొకటి తగలకుండా సో చాలా కేర్ఫుల్గా మా కో ఆర్టిస్టులతో కలిపి జాగ్రత్తగా తీసుకొచ్చామండి. సో తీసుకొచ్చి వాటిని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో దానికోసం రిక్వైర్డ్ ప్రికాషన్స్ అవి తీసుకొని మేము తీసుకొచ్చామండి. మీకు కింద ముందు చెప్పినట్టు మేము పెద్ద పెద్ద వర్క్స్ ప్రజలకు అర్థమయ్యేట్టుగా చేయాలని చెప్పి పబ్లిక్కి ఆర్ట్ను చూపించాలని పెద్ద ఎత్తున స్కల్ప్చర్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఇది ఏంటంటే మనకు బ్యాలెన్సింగ్, దీని పేరు బ్యాలెన్సింగ్. ఇది మన పనికిరాని నట్లు బోట్లతోని వెల్డింగ్ చేసినటువంటి ఈ శిల్పము. మన ఏ వర్క్ చేసినా నేను తలపైన వాటికి సంబంధించినది పెడుతుంటాను అన్నమాట సబ్జెక్టు. అది బిల్డింగ్ డెవలప్మెంట్. మనం బిల్డింగ్లు డెవలప్మెంట్ ఒక ప్రాంతం డెవలప్ అయింది అంటే అక్కడ బిల్డింగ్స్ పెద్ద పెద్ద కనబడితే మనం ఏమనుకుంటాము, ఇక్కడ డెవలప్ అయింది అనుకుంటాము. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి, బాంబే, ఢిల్లీ, ఇప్పుడు మనది కూడా కోకాపేట, చాలా అసలు ఆకాశాన్ని అనుకున్నటువంటి బిల్డింగ్లు తయారైనాయి. ఇదంతా మీకు తెలిసిన విషయమే. అయితే ఈ స్కల్ప్చర్ పైన బిల్డింగ్స్ ఇలా పెట్టాను. దానికి ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు తిరుగుతుంది రౌండ్గా, ఇది కూడా చూడండి. అయితే బ్యాలెన్సింగ్ అంటే మన ప్రకృతిని యొక్క వాతావరణం కూడా మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏదో బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళేసి మనం పచ్చదాన్ని దూరం పెట్టామనుకోండి, అతివృష్టి అనావృష్టి జరిగే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. కాబట్టి మనము గ్రీనరీని మరియు అభివృద్ధిని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలని చెప్పి నా యొక్క ఆలోచన అండి.